హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజి స్టోరీస్. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ ఉగాది మొన్నే అయినట్టుందండి, అప్పుడే ఉగాది వచ్చేసింది. చెల్లి నేను ఇద్దరం లంగా నీళ్ళు కట్టేసుకుని బయటకు వెళ్ళాం. ఉగాది అంటే ఉగాది రోజు మనమందరం ఉగాది పచ్చడి చేసుకోవాలి కదా, సో అందుకోసం అని మామిడికాయ, వేప పువ్వు ఇవన్నీ తెచ్చుకుందామని బయటకు వచ్చాం. అందరూ ముందే ప్రీ ప్లాన్డ్ గా వేప పువ్వు కోసేసుకున్నారు అనుకుంటా. ముందు రోజే అసలు ఎన్ని చెట్లు చూసినా వేప పువ్వులు లేనే లేవు. బై లక్కగా ఒక దగ్గర దొరికాయి అనమాట. ఇంటికి తీసుకొచ్చి వేప పువ్వులు అలా ఒలిసేసి మామిడికాయలు కట్ చేసేసి చింతపండు రసంలో బెల్లం, మామిడికాయ ముక్క, చేదుగా ఉండడానికి వేప పువ్వులు, ఆ తర్వాత ఉప్పు కారం మంచి కలిపేసి దేవుడి దగ్గర పెట్టి ఉగాది పచ్చడిలాగే షడ్రుచులతో సంతోషంగా ఉండాలి జీవితం అని చెప్పి మొక్కుకు. ఉగాది పచ్చడిలో ఉండే 6టికి కూడా 6 రుచులు ఉంటాయి కదా, అలాగే తిన్న తర్వాత ఫస్ట్ టైం వచ్చే టేస్ట్ బట్టి ఈ ఇయర్ అలా ఉండబోతుందని నేను నమ్ముతాను. అండ్ లాస్ట్ ఇయర్ అయితే పులుపు వచ్చింది, ఈసారి తిన్న తర్వాత నాకు కొంచెం కారం పులుపు మిక్స్డ్ ఫీలింగ్ లో. మీరు ఉగాది పచ్చడి తిన్నారా? మీకే టేస్ట్ వచ్చింది? కామెంట్ చేయండి.